టీటీడీ సంబంధించిన కల్తీ నెయ్యి విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు ధర్మారెడ్డి బెదిరింపులకి భయపెట్టడానికి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ధర్మారెడ్డి. అప్పుడున్న సుబ్బారెడ్డి ఆయన కూడా ధర్మారెడ్డి కనుసరణలో పనిచేసి అనుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కల్తీ నెయ్యిని ప్రోత్సహించారు. వీళ్ళు తెలిసి కూడా చూసి చూడనట్టు పొమ్మని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడని చెప్పి కూడా నివేదికలో వచ్చింది. చాలా దారుణం. డబ్బులు కక్కుర్తిపడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేశారు.